ఏదైనా సినిమాకు మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్లో హిట్ అయితే ఖచ్చితంగా రెండో పార్ట్ మీద అంచనాలు పెరుగుతాయి. అలాగే పుష్ప 2 మీద కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా ఒక్కో లెవెల్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా 1400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీనిని బట్టే సినిమా స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే చేసిన బిజినెస్కు తగినట్లుగా వసూళ్లను రాబట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది పుష్ప టీం. అలా రాబట్టాలంటే ఖచ్చితంగా ప్రేక్షకుల్లోకి సినిమాను తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను పాట్నాలో నిర్వహించబోతున్నారన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నార్త్ సౌత్లలో పుష్ప 2 ఈవెంట్స్ జరుగుతాయి. వాటితో పాటు మీడియా సమావేశాలు, స్పెషల్ పబ్లిసిటీలు, ఇంటర్వ్యూలు వీటన్నిటినీ కూడా ప్లాన్ చేస్తున్నారట టీం. వారి దగ్గరున్న సమయానికి పెండింగ్ వర్క్స్కి ఇవన్నీ ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. కానీ అభిమానులు మాత్రం కాస్త కంగారుగా, కాస్త ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంకా విడుదలకు చాలానే సమయం ఉన్నా కూడా పుష్ప 2కి ఏమాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది గేమ్ చేంజర్ టీం. ఆల్రెడీ టీజర్ లాంచ్ ఈవెంట్ను భారీ ఎత్తులో లక్నోలో నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న అంచనాలు టీజర్తో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సో మేకర్స్ ఇంకాస్త పగడ్బందీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ నార్త్లో ఎక్కడెక్కడ ఈవెంట్స్ నిర్వహించాలో పక్కా స్కెచ్ వేశారు. ముఖ్యంగా ముంబైలో జరిగే ఈవెంట్కు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా రానున్నారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్స్లో మెగాస్టార్ ఎలాగూ ఉండనే ఉంటారు. చిరంజీవితో పాటు మరో స్టార్ హీరోను కూడా తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నారట గేమ్ చేంజర్ మేకర్స్. చెన్నైలో ఈవెంట్కు రజనీకాంత్ రానున్నారని సమాచారం. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా కోసం టీం అంతా కూడా యుఎస్కు వెళ్ళినట్లు సమాచారం. ఈ విధంగా ముందు నుంచే ప్రమోట్ చేయడం ద్వారా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టొచ్చని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో తెలిసిన నిర్మాతల్లో దిల్ రాజు ముందుంటారు. అందుకే గేమ్ చేంజర్ను సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే పుష్ప 2కు ఉన్నంత బజ్ గేమ్ చేంజర్కి అయితే లేదు. కానీ ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్గానే ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి పుష్ప మూవీ రిలీజ్ అయితే అప్పుడు గేమ్ చేంజర్పై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి 2 సినిమాలు పోటాపోటీగా ప్రమోషన్స్లో దూసుకుపోతున్నాయి. ఇది చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్ ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్, ఇది ఇలా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ రెండిటిలో ప్రేక్షకులను ఏ సినిమా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.